మండలం నుండి ఇద్దరు బాలికలు 6వ తారీఖున మిస్సింగ్ అవ్వటము అండ్ అక్కడ నుండి 7వ తారీఖు ఎర్లీ మార్నింగ్ వాళ్ళ ఇంటికి చేరటం అనేది మా దృష్టికి వచ్చింది. అండ్ ఆ రోజు పోలీస్ కూడా ట్రేస్ చేసి వాళ్ళు ఎలా వెళ్ళారు, ఏ ఆటోలో ప్రయాణించారు, ఎలా ఇంటికి చేరారు అన్నది కూడా ట్రేస్ చేయడం జరిగింది. అండ్ ఆ రోజు ఇంటరాక్ట్ అయినప్పుడు ఇనీషియల్గా ఆ పిల్లలు ఎవరు కూడా ఎట్లాంటి ఇష్యూ గురించి కూడా పోలీసుల దృష్టికి తీసుకురాలేదు. సబ్సిక్వెంట్లీ 7వ తారీఖు సాయంత్రం వన్ ఆఫ్ ది గర్ల్స్కి చెందిన మదర్ ఆవిడ వచ్చి ఇచ్చిన రిపోర్ట్ ద్వారా సెక్షువల్ అసాల్ట్ అనేది పంపిస్తాం. ఆ రిపోర్ట్లో ఉంది కాబట్టి ఇమీడియట్గా మేము విచారణ చేపట్టి సెక్షన్ ఆల్టర్ చేయడం జరిగింది పోక్సోకి. అక్కడ నుండి ఆ ఘటనకు కారకులైన ఇద్దరిని వీళ్ళు చూస్తే ఇతను శ్యామ్ కిరణ్ అన్న అతను 20 years ఏజ్, బందర్ రూరల్ మండలం శారదా నగర్కి చెందిన ఆటో డ్రైవర్ అంట. రెండో అతను వచ్చేసి కొక్కిలగడ్డ సిద్ధు అని, ఇతను కూడా 20 years ఏజ్, ఇతను కూడా శారదా నగర్కి చెందిన అతనే. వీళ్ళిద్దరూ కూడా ఆ ఇద్దరు అమ్మాయిల మీద సెక్షువల్ అసాల్ట్ చేశారని చెప్పి గమనించి వారిని పట్టుకోవడం జరిగింది ఈరోజు ఎర్లీ అవర్స్లో. సబ్సిక్వెంట్గా సెక్షన్స్ ఆల్టరేషన్ చేశాం కాబట్టి వీళ్ళని ఇప్పుడు రిమాండ్కి పంపడం జరుగుతుంది. అండ్ ఈ కేసుకి సంబంధించి వితిన్ లెస్ దెన్ 40 days మేము ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి వీళ్ళని ప్రాపర్గా ఛార్జ్ షీట్ చేయడం జరుగుతుంది. అండ్ కేసు కూడా ఫాస్ట్ ట్రాక్ చేయడానికి మేము అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటాం. ఈ ఇద్దరు అమ్మాయిల్లో ఒక అమ్మాయికి ఈ పర్టికులర్ ఆటో డ్రైవర్ నోన్ పర్సనే. అది నోన్ పర్సన్తో వీళ్ళకి వెళ్ళటం జరిగింది ప్రెమిసెస్కి. తర్వాత ఇంటి దగ్గర దింపారని చెప్పి తెలుస్తుంది. అండ్ ఆ తర్వాత సబ్సిక్వెంట్గా వన్ ఆఫ్ ది గర్ల్స్ వాళ్ళ మదర్కి ఇది రివీల్ చేయడంతో దానికి సంబంధించి మనకి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. బేసికల్గా మనకి పోక్సో కేసులో అన్నిటికన్నా ఇంపార్టెంట్ థింగ్ ఫర్ ద విక్టిమ్ ఏంటంటే విక్టిమ్స్ ప్రైవసీ. సో వీఆర్ నాట్ గోయింగ్ టు డిస్కస్ విచ్ స్కూల్, విచ్ హాస్టల్, ఇదేంటన్నది. ఓన్లీ ఐ కెన్ సే ఈజ్ అప్రాపరియేట్ యాక్షన్ విల్ బి టేకెన్, డ్యూ ఎంక్వైరీ ఈజ్ గోయింగ్ ఆన్. అసలు ఎందుకు ఎట్లా ప్రెమిసెస్ నుండి బయటకు వచ్చారు, వెదర్ ఎవరి నెగ్లిజెన్స్ అయినా ఉందా ఏంటి, దాంట్లో ఉంటే ఎవరిని పనిష్ చేయాలి, ఎవరి మీద రెస్పాన్సిబిలిటీ ఫిక్సప్ చేయాలన్నది కూడా మేము చూస్తున్నాం. బట్ వన్ థింగ్ ఏంటంటే వన్ ఫ్యాక్ట్ ఈజ్ వన్ ఆఫ్ దీస్ అక్యూజ్డ్ ఈజ్ నోన్ టు వన్ ఆఫ్ ది విక్టిమ్స్. అది సో దట్ ఈస్ అ ఫ్యాక్ట్. So apart from that, as of this particular time, we cannot reveal much more details about the institution, వాళ్ళ ఇన్స్టిట్యూషన్ కానీ, లొకాలిటీ, పేరెంట్స్, వాళ్ళ పర్టికులర్స్, ఇవన్నీ మనం యాజ్ పర్ పోక్సో యాక్ట్ మనం రివీల్ చేయకూడదు. లేదు, ప్రీవియస్ కేసెస్ అయితే ఇప్పటివరకు అయితే ఐడెంటిఫై అవ్వలేదు. బట్ వీఆర్ స్టిల్ చెకింగ్ ఆన్ బైండ్ ఓవర్స్ అయి ఉన్నాయి.